నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో చాటింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వచ్చే ప్రకటనలు మీ జీవితాన్ని నిలువునా నాశనం చేయబోతున్నాయి. డేటింగ్ యాప్స్ ముసుగులో అమాయకులను ట్రాప్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న అంతర్జాతీయ హనీ ట్రాప్ ముఠాల భాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. ఆకర్షణ వెనుక దాగున్న భయంకరమైన సైబర్ కుట్రలేంటో ఇప్పుడు మన స్పెషల్ స్టోరీలో చూద్దాం. నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్లే. కానీ ఇదే స్మార్ట్ ఫోన్ మీ కొంప ముంచబోతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు డేటింగ్ యాప్స్ ప్రకటనలే దర్శనమిస్తున్నాయి. అర్ధరాత్రి అయినా సరే అందమైన అమ్మాయిలతో, ఆంటీలతో సరదాగా మాట్లాడొచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు అంటూ కవ్విస్తూ వలపోల విసురుతున్నారు. తీరా ఆ యాప్స్ డౌన్లోడ్ చేశామో ఇక మీ పతనం మొదలైనట్లే. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, మీ పరువు తీయడమే కాకుండా మీ జేబుకు భారీ చిల్లు పెట్టే ఒక వ్యవస్థీకృత నేరం. ఈ కేటుగాళ్ళు ఇప్పుడు సరికొత్తగా ఏ సాంకేతికతను వాడుతున్నారో, కృత్రిమ మేధస్సుతో అత్యంత ఆకర్షణీయమైన అమ్మాయిల నకిలీ వీడియోలు సృష్టించి యువకులకు గాలం వేస్తున్నారు. ఈ వీడియోలు ఎంత సహజంగా ఉంటాయంటే అవతలి వైపు నిజంగానే ఎవరో అమ్మాయి మాట్లాడుతుందోనని అమాయకులు నమ్మేస్తారు. ఇలాంటి ఒక వలలో చిక్కుకొని హైదరాబాద్ కు చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన జీవితాన్నే రిస్క్ లో పడేశాడు. ఒక డేటింగ్ యాప్ లో పరిచయమైన యువతితో కొద్ది రోజులు చాటింగ్ చేశాక ఆమె కోరిక మేరకు వీడియో కాల్ చేయడానికి అంగీకరించాడు. తీరా కాల్ కనెక్ట్ అయ్యాక అవతల వైపు ఒక అశ్లీల వీడియోను ప్లే చేస్తూ ఈ బాధితుడి ముఖాన్ని అత్యంత చాకచక్యంగా స్క్రీన్ రికార్డ్ చేశారు. ఇక ఆ తర్వాత అసలు నరకం మొదలైంది. ఆ రికార్డ్ చేసిన వీడియోను మాఫింగ్ చేసి అశ్లీల చిత్రాలతో కలిపి ఇప్పుడే మాకు 10 లక్షల రూపాయలు పంపాలి, లేకపోతే ఈ వీడియోను నీ భార్యకు, నీ ఆఫీస్ కొలీగ్స్ కు, నీ కుటుంబ సభ్యులకు పంపిస్తామంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. పరువు పోతుందన్న భయంతో ఆ బాధితుడు తన పొదుపు మొత్తాన్ని అప్పులు చేసి మరీ నిందితులకు సమర్పించుకున్నాడు. అయినా వారి వేధింపులు ఆగలేదు. చివరకు గత్యంతరం లేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ భయంకరమైన రాకెట్ బయటపడింది. కేవలం ఇది ఒక్కటే కాదు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఒక ప్రముఖ వ్యాపారవేత్తను కూడా ఇలాగే ముంచేశారు. నిందితులు పంపిన ఒక ప్రత్యేక లింక్ ద్వారా ఒక యాప్ డౌన్లోడ్ చేయగానే ఆయన ఫోన్ మొత్తం హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఆయన ఫోన్లోని కాంట్రాక్ట్స్, గ్యాలరీలోని ఫోటోలు, బ్యాంకింగ్ సమాచారాన్ని కేటుగాలు తీసుకురించారు. ఆపై బాధితుని వీడియో కాల్లోకి లాగి బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షల రూపాయలు వసూలు చేశారు. పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే ఈ నేరగాళ్లు ఎక్కువగా రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల మధ్య యాక్టివ్ గా ఉంటారు. ఒంటరిగా ఉంటూ సోషల్ మీడియాలో బ్రౌజ్ చేసే వారిని టార్గెట్ చేస్తూ వల విసురుతుంటారు. సైబర్ పోలీసులు ఇచ్చే హెచ్చరికలు అత్యంత కీలకం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి వేదికలపై వచ్చే ఫ్రెండ్షిప్ యాప్స్ లేదా వీడియో చాటింగ్ యాప్స్ ప్రకటనలను అస్సలు నమ్మకండి. ఈ యాప్స్ మీ ఫోన్లోకి రాగానే మీ ప్రైవసీకి పాతర వేస్తాయి. కేవలం డేటింగ్ యాప్స్ మాత్రమే కాదు, ఇప్పుడు మ్యాట్రిమోనీ సైట్లలో కూడా ఫేక్ ప్రొఫైల్స్ వెలుస్తున్నాయి. ఇక పెళ్లి పేరుతో పరిచయం పెంచుకొని ఆపై ట్రేడింగ్ అని, క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ అని ఆశ చూపి నిలువున ముంచేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో వీడియో కాల్ చేయడం, మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మృత్యుని ఆహ్వానించడమే. ఆన్లైన్లో ఏ అమ్మాయి కూడా మీకు ఊరికే స్నేహితురాలు కాదు. ఆ చిరునవ్వు వెనుక మీ ఆస్తులను, మీ పరువును దోచుకునే ఒక క్రూర మృగం దాగి ఉంది. ఒకవేళ పొరపాటున మీరు ఇలాంటి వలలో చిక్కుకుంటే భయపడి నిందితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి. మీరు డబ్బిచ్చే కొద్దీ వారి ఆశ పెరుగుతుందే తప్ప వేధింపులు తగ్గవు. వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి, లేదా సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అప్రమత్తతే మీ రక్షణ కవచం. గుర్తుంచుకోండి, డిజిటల్ ప్రపంచంలో ఆకర్షణ వెనుక ఎప్పుడూ ఒక ప్రమాదం పొంచి ఉంటుంది.